హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈ టైమ్ అండ్ వర్క్ మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో 2025 అడిగిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అది కూడా స్మార్టెస్ట్ అప్రోచ్, అంటే మీకు ఎలా ఎగ్జామ్లో చేస్తే తక్కువ టైంలో అవుతుందో ఆ అప్రోచ్లో చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 days. ఇఫ్ ఏ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 17 days, దెన్ బి అలోన్ కెన్ డూ 2/3 ఆఫ్ ది సేమ్ వర్క్ ఇన్ డాష్ డేస్ అంటున్నారు. ఓకే, సో మనకి ఇలా ఉన్నప్పుడు మీరు సింపుల్గా ఫార్ములా యూజ్ చేయండి. ఫార్ములా యూజ్ చేసి ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది. సో ఏదైతే మనకి ఇచ్చిన వాల్యూస్ ఉన్నాయో ఫస్ట్ వాటిని ఇంటూ చేయాలి, ఎందుకంటే ఏ అండ్ బి అన్నాడు కదా ఫస్ట్. నెక్స్ట్ ఏ అంటుండు, సో ఇంటూ 17 - 15 చేసి 2/3 చేయండి, మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 2, ఇక్కడ డిఫరెన్స్ 2 కదా, 2 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఎంత? 3 × 5 = 15. ఓకే, సో మనకి ఎంత వస్తుంది? 17 17 × 5 = 85, 85 మన ఆన్సర్. Next question, A and B can do a piece of work in 13 days and 52 days respectively. Both work for 2 days and then A goes away. How long will B take to complete the remaining work అంటాను. ఓకే, సో రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి Bకి ఎంత టైం పడుతుంది? సో ఆల్రెడీ మనకి ఏంటిది, A ప్లస్ B ఎన్ని రోజులు వర్క్ చేసిర్రు? 2 days వర్క్ చేసిర్రా. ఇప్పుడు A 13 days వర్క్ చేస్తున్నారు అంటే B 52 days వర్క్ చేస్తుంది, అంటే సేమ్ వర్క్. అంటే A 1 dayలో చేసే వర్క్ Bకి 4 daysలో చేసే వర్క్కి సమానం కదా. అంటే బోత్ వర్క్ ఫర్ 2 days అంటారు. అంటే A 2 days వర్క్ చేస్తే, చూడండి జాగ్రత్తగా గమనించండి, ఏ 2 days వర్క్ చేస్తే దాని అర్థం ఏంటిది, బి 8 days వర్క్ చేసినట్టు, అంతేనా? బోత్ వర్క్ ఫర్ 2 days అంటే ఇప్పుడు మనల్ని ఏమంటుండు క్వశ్చన్, హౌ లాంగ్ విల్ బీ టేక్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఇప్పుడు ఏ 2 days వర్క్ చేసిందంటే బి 8 days వర్క్ చేసినట్టు, మళ్ళీ బి 2 days వర్క్ చేసింది అంటే బి 2 days వర్క్ చేసినట్టు, అంటే బి టోటల్గా ఎన్ని డేస్ వర్క్ చేసింది? 10 days. అంటే ఇక్కడ సింపుల్గా ఏ ప్లస్ బి 2 days వర్క్ చేసిరు అంటే బి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి మనం, ఎందుకంటే బీ టేక్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అంటుంది. అంటే బి 10 days వర్క్ చేసింది, అంటే టోటల్ వర్క్ కంప్లీట్ కావాలంటే బి ఎన్ని రోజులు వర్క్ చేయాలి? టోటల్గా అయితే 52 daysలో కంప్లీట్ చేస్తుంది, అంటే ఇంకా బి ఇంకా 42 days వర్క్ చేస్తే రిమైనింగ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. సో 42 అనేది మన ఆన్సర్. ఇలా ఆలోచిస్తే మనం వితౌట్ ఫార్ములా టైమ్ అండ్ వర్క్ అనేది మనం క్వశ్చన్ చదువుతుంటేనే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days and 18 days respectively. Both work for 2 days and then A goes away and B completed the remaining work alone. The whole work was completed అంటుంది. ఇక్కడ చూడండి క్వశ్చన్, హోల్ వర్క్ కంప్లీటెడ్ అంటుంది. ఓకే, సో చూద్దాం. చూడండి ఇప్పుడు సేమ్ అంతే, ఏ 12 days, బి 18 days, ఏ 2 daysలో వర్క్ చేసే వర్క్ని బి 3 daysలో చేస్తుంది. ఓకే, ఇక్కడ మనల్ని ఏమడుతుండో బి కంప్లీటెడ్ ద రిమైనింగ్ వర్క్ అంటున్నాం, అంటే మళ్ళీ బీలో కన్వర్ట్ చేయాలన్నట్టు మనం. ఓకే, సో బోత్ వర్క్ ఫర్ 2 days అంటే ఏ 2 days వర్క్ చేస్తే బి 3 daysకి సమానం, ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ బి 2 days చేసినట్టు, అంతే కదా. సో బి 2 days చేసినట్టు, అంటే టోటల్గా ఎంత చేసింది? బి 5 days చేసింది, అంటే బీది 18 days ఉందంటే ఇంకా బీది ఎంత వర్క్ ఉంది? ఇంకా 13 days ఉంది, అంటే బి 13 days చేస్తే ఆ రిమైనింగ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడుతుండు, ద హోల్ వర్క్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది? ఫస్ట్ ఇద్దరు కలిసి 2 days చేశారు, ప్లస్ బి 13 days చేసింది, అంటే ఓవరాల్గా 15 daysలో కంప్లీట్ అయింది అన్నట్టు. ఓకే, వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి ఇదే ప్రాసెస్లో. నెక్స్ట్ చూడండి, మళ్ళీ సేమ్, ఏ అండ్ బి కెన్ డూ ఏ జాబ్ ఇన్ 25 days and 18 days respectively. ఏ వర్క్స్ alone for 4 days and leaves the number of days required by B to complete the remaining job అంటున్నారు. ఓకేనా, సో ఇక్కడ మళ్ళీ బీనే అడుగుతున్నాడు, బి అడుగుతున్నాడు కాబట్టి ఏది బీలో కన్వర్ట్ చేస్తే సరిపోతుంది మనకి. ఓకే, ఏ వర్క్స్ alone for 4 days అంటుంది. ఇక్కడ చూడండి కొంచెం మార్చిద్దు, ఏ వర్క్స్ alone for 4 days and leaves అంటుంది, అంటే ఏ 4 days ఎంత వర్క్ చేస్తాడు? ఏ 25 daysలో చేసే వర్క్ బి 18 daysలో చేస్తుంది, ఏ 1 dayలో చేసే వరకు బి 18/25 daysలో చేస్తుంది, ఏ 4 daysలో చేసే వరకు బి 72/25, అంటే ఇలా వస్తుంది అన్నట్టు. అంటే ఏ 4 days చేసి వదిలేశాడు ఏ ఎలోనే, అంటే అది బిలో ఎంతకు సమానం? 222/25, అంటే బి టోటల్ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 18 daysలో చేస్తాడు. ఆల్రెడీ ఏ చేశాడు అంటే దాన్ని బి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే ఎంత అవుతుంది? బి 222/25 days. ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 18 - 2 అంటే ఎంత? 16. మళ్ళీ 16 - 22/15 అంటే 15 3/25. ఓకే, 15 3/25 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, Sharad can complete a piece of work alone in 13 days and Varad can complete the same piece of work alone in 9 days. They started the work together but Varad had to leave 11 days before the completion of the work. In how many days will the work completed? ఇది మనం కొంచెం లాజికల్గా ఆలోచిస్తే 11 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ అంటే ఏమైంది? ఇక్కడ వరద్ అనేవాడు 11 రోజుల ముందే వెళ్ళిపోయింది, అంటే ఆ 11 రోజులు ఆ వరద్ చేయాల్సిన పని ఏమైంది? ఆగిపోతుంది కదా.
సో ఆ పనిని ఎవరు చేస్తారు? ఆగిపోయే పనిని ఇద్దరు చేస్తారు. అంటే 11 డేస్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ అంటారు కదా! అది బిఫోర్ జరుగుతది. ఆయన ఎళ్ళక ముందే జరిగిపోద్దన్నట్టు. ఓకే. సో టోటల్ వర్క్ ఇక్కడ ఎంతొచ్చింది? 117 యూనిట్స్ వచ్చింది. ప్లస్ ఈయన 11 డేస్ బిఫోర్ ఎళ్ళిపోతున్నాడు కదా! సో 2 యాడ్ చేస్తే ఎంతొస్తుంది మనకి? 260 వస్తుంది. చూడండి. 260 ఇప్పుడు ఇద్దరు కలిసి చేయాలి. ఎంత? 9 + 13 ఎఫిషియన్సీ ఎంత? 22. 260/22 అంటే 11 11తోని చేద్దామా? 2 తోని చేద్దాం చూడండి. 130 ఓకే. సో 11 ఒకట్ల 11 ఎంత మిగులుతది? 20 మళ్ళీ 11 ఒకట్ల 11 ఎంత మిగులుతది? 9. 11 9/11 మన ఆన్సర్. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి సేమ్. రాబర్ట్, క్రిస్ అండ్ జెరెమీ కెన్ ఫినిష్ ఎ సర్టెన్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10, 14 and 21 డేస్ రెస్పెక్టివ్లీ. ఆల్ 3 ఆఫ్ దెమ్ స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్. రాబర్ట్ లెఫ్ట్ ద వర్క్ ఆఫ్టర్ 5 డేస్. చూడండి ఇక్కడ ఆఫ్టర్ 5 డేస్ అంటున్నారు. అండ్ క్రిస్ లెఫ్ట్ జస్ట్ 2 డేస్ బిఫోర్ ద వర్క్ వాస్ కంప్లీటెడ్ అంటున్నారు. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ ఫర్ ద వర్క్ టు బి కంప్లీటెడ్ అంటుంది. ఓకే. సో మీకు ఎల్సీఎం మొత్తం తెలిసిందని అనుకుంటున్నా. 10, 14, 21 మీకు ఒకవేళ ఎల్సీఎం కనుక్కోవడం రాలేదనుకోండి, అంటే ఇలాంటి పెద్ద నెంబర్స్కి ఎల్సీఎం ఎలా కనుక్కోవాలి సార్ మాకు కొంచెం కష్టమవుతుందంటే ఫస్ట్ ఏం చేయండి అంటే ఫస్ట్ 2 నెంబర్స్కి రేషియో తీసుకోండి. 10, 14 2 10 2 14 ఎంత వచ్చింది మనకి? 70 వచ్చింది. అంటే 10, 14 ఎల్సీఎం 70 అన్నట్టు. మళ్ళీ 70కి 21కి రేషియో తీసుకోండి. ఓకే. సో 7 10 70 7 3 21 అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ? క్రాస్ మల్టిప్లై చేయాలన్నట్టు. ఓకే. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 210 అంటే 210 అనేది మన ఎల్సీఎం అన్నట్టు. ఇది ఈ మెథడ్ గుర్తుపెట్టుకోండి. మీకు టైం లేనప్పుడు అంటే ఎక్కువ ఆలోచించొద్దు అనుకుంటే ఇలా చేసేయండి, స్పీడ్గా అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ప్రాసెస్లోకి వెళ్తే ఎప్పుడైనా సరే మన క్వశ్చన్లో ఆఫ్టర్ అని వచ్చింది అనుకో సబ్ట్రాక్ట్ చేయండి. నేను ప్రీవియస్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో బిఫోర్ అని వస్తే జస్ట్ సింపుల్గా దీనికి యాడ్ చేయండి. అంటే టోటల్ వర్క్ ఉంటుంది కదా ఆ యూనిట్స్కి. ఓకే. సో చూద్దాం. ఆఫ్టర్ ఎవరున్నారు? 5 డేస్. ఆఫ్టర్ 5 డేస్ ఎవరు? రాబర్ట్ వెళ్ళిపోయాడు. ఓకే. సో అంటే రాబర్ట్ 5 డేస్లో ఎంత వర్క్ చేసినట్టు? 21 × 5 105. ఓకేనా. సో బిఫోర్ క్రిస్ 2 డేస్ బిఫోర్ కదా. సో 15 × 2 30 అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 210కి 105 సబ్ట్రాక్ట్ చేసి 30 యాడ్ చేయాలి. ఓకే. సో 105 ఎగ్జాక్ట్లీ సగం కదా. 210 నుంచి 105 తీసేస్తే 105 ఉంటుంది. ప్లస్ 30 యాడ్ చేస్తే 135 ఉంటుంది. ఓకే. సో ఇది ఎవరు చేసినట్టు? ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ ఎవరు వెళ్ళిపోయారు? రాబర్ట్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడ చూడండి రాబర్ట్ లెఫ్ట్ అంటుండు. ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి మిగిలిన ఇద్దరే ఈ వర్క్ చేస్తారండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో రాబర్ట్ లెఫ్ట్ కదా, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన 5 డేస్ వర్క్ ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళిపోయాడు. ఓకే. సో అది ఆల్రెడీ సబ్ట్రాక్ట్ కూడా చేసినాం మనం. సో ఆయనతో సంబంధం లేదు. మిగిలిన వాళ్ళు ఎవరు? సీజే ఇద్దరు ఉన్నారు. యాడ్ చేస్తే ఎంత? 25. 135/25 అంటే 25/5లో 125 ఎంత మిగిలింది? 10 అండ్ నథింగ్ బట్ 100 కదా. 25 100. సో 5.4 డేస్ అనేది మన ఆన్సర్. నెక్స్ట్, డ్యూ టు డిక్రీజ్ ఇన్ మ్యాన్ పవర్ ద ప్రొడక్షన్ ఇన్ ఎ ఫ్యాక్టరీ డిక్రీజెస్ బై 12%. బై వాట్ పర్సంటేజ్ షుడ్ ద వర్కింగ్ హవర్స్ బి ఇంక్రీజ్ టు రిస్టోర్స్ ద ఒరిజినల్ ప్రొడక్షన్ అంటుంది. సేమ్ ఇది మనకి పర్సంటేజెస్లో ఉండే రావాల్సిన క్వశ్చన్ ఇది. ఓకే. సో అంటే సింపుల్గా 12% డిక్రీజ్ అయిందంటే 100 ఉండేది 88 అయింది. ఇప్పుడు మనం 88 ఉండేదాన్ని 100 చేయాలంటే ఇప్పుడు బేస్ ఏమైందంటే 88 అవుతుంది అన్నట్టు. అంటే 12/88 × 100. ఓకేనా. సో చూడండి కట్ చేద్దామా లేకపోతే సింపుల్ ఇలా చేద్దాం చూడండి. 88 అంటే 10% ఎంత? 8.8. ఓకే. సో 1% ఏమైతే మనకి ఇక్కడ 0.88. ఇప్పుడు మనకి 12 కావాలి. ఓకే. సో 12 కావాలంటే నేను 2% యాడ్ చేస్తున్నా. 2% ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 2 16 2 16 అంటే 1.76 వస్తుంది. సో 8.8కి 1.76 సారీ మనకి ఇక్కడ అరౌండ్ 12 రావాలి కదా. సో అంత అవసరం లేదు. సో ఎగ్జాక్ట్లీ హాఫ్ తీసుకుందామా? 12కి దగ్గర ఉంది కదా. సో హాఫ్ అంటే ఎంత మనకి ఇక్కడ? 5%. 5% ఎంత? 4.4. సో 15% ఏమైంది మనకి ఇక్కడ? 13 పాయింట్ సంథింగ్ అవుతుంది. అంతేనా. 8 4 12 12 అంటే 13.2 అవుతుంది. కానీ మనకి ఎంత కావాలి? 12 కావాలి. ఓకే. సో 12 అంటే మనకి 15% కంటే మన ఆన్సర్ తక్కువ ఉంటుంది కాబట్టి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఇప్పుడు అది 13.64 12.33 చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 12.33 అనుకుంటున్నా. సో 12.33 అంటే ఆల్మోస్ట్ 15%లోంచి 3% పోవాలి నాకు. 1% ఎంత? 0.88 కదా. సో 0.88 3% అంటే 2.4 అప్రాక్సిమేట్లీ 2.4% సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ 13.2లోంచి 2.4 అంటే నాకు 12 కంటే తక్కువ వస్తుంది కాబట్టి ఇది నా ఆన్సర్ కాదు. సో 12 రావాలి కాబట్టి 13.64. పర్సంటేజెస్ ఉన్నప్పుడు కొంచెం ఇలా ఆలోచించండి. తక్కువ టైంలో అవుతుంది. చెప్పడానికి ఎక్కువ టైం పట్టినా చేయడానికి తక్కువ టైం పడుతుంది.
So next question, Mohan can do a piece of work in 9 hours, Pramod can do it in 21 hours. With the assistance of Ashish, they completed the work in 6 hours. In how many hours can Ashish done alone do the ట్వైస్ ద సేమ్ వర్క్ అంటుండు. ఓకే, సో ట్వైస్ ద వర్క్ అంటుండు. సో చూద్దాం చూడండి. ఇప్పుడు మనకి ఇదేంటిది 3 మెంబర్స్ ఎఫిషియన్సీనా 14, 6, 21 అంటే సో ఈ రెండు తీసేయండి, ఎంపీ తీసేస్తే ఓన్లీ ఏదే వస్తుంది కదా. సో ఏ ఎఫిషియన్సీ ఎంత మనకి ఇక్కడ 1 అంటే ఆశిష్ ఒక్కడు ఎన్ని రోజులు చేస్తాడు 126/1 అంటే 126 డేస్. కానీ ట్వైస్ ఆఫ్ ది వర్క్ అంటుండగా 126కి డబల్ 252. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇలా వస్తే మ్యాక్సిమం ఈ 126కి సంబంధించిన మల్టిపుల్ కానీ లేదా 126లో హాఫ్ ఉంటుంది కదా సమ్ టైమ్స్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 126 వచ్చేది మనకి. ఓకే, ఇప్పుడు డబల్ ఆఫ్ ది వర్క్ అంటుంది కాబట్టి 252 అయింది. ఒక్కసారి కింద ఆప్షన్స్ని గమనించండి. ఈ ఆప్షన్స్ అనేవి ఇలా మనకి ఇచ్చిన నెంబర్కి ఇప్పుడు టోటల్ దానికి ఎక్కడో ఒక దగ్గర మ్యాచ్ అవుతుంది కదా, అంటే 126కి డబల్ ఉంది. ఈ టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఎక్కువ ఉంటాయి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి. మీకు ఎప్పుడైనా ఎగ్జామ్లో టైం లేనప్పుడు డైరెక్ట్ మార్క్ చేసి రావచ్చు, మ్యాక్సిమం రైట్ అవుతుంది. నెక్స్ట్, ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 11 days and 33 days respectively. They started doing the work together, but after 3 days B had to leave and A completed the remaining work alone. అంటే మిగతా పని ఏ ఒక్కటి చేశాడు. ద రిమైనింగ్ వర్క్ వాస్ కంప్లీటెడ్ ఇన్. ఇక్కడ చూడండి రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది అంటుంది. సో చూద్దాం చూడండి, ఏ 11 daysలో చేసే వర్క్ బి ఎన్ని రోజుల్లో చేస్తారు 33 days. ఏ 1 dayలో చేసే వర్క్ ఏం చేస్తారు బి 3 daysలో చేస్తారు. ఓకే, సో ఏబి ఇద్దరు కలిసి ఏంటంటే దే స్టార్టెడ్ డూయింగ్ ద వర్క్ టుగెదర్ బట్ ఆఫ్టర్ 3 days అంటే ఇద్దరు కలిసి 3 days వర్క్ చేశారు. అంటే ఏ 3 days చేశారు, బి 3 days చేశారు. కానీ ఏ 3 days వరకు ఓకే, బి 3 days వరకు ఏ 1 day వర్క్కి సమానం కదా. సో అదే రాశాను ఇక్కడ, అంటే ఏ ఓవరాల్గా 4 days చేశాడు అన్నట్టు. ఇప్పుడు ఎందుకు అంటే రిమైనింగ్ వర్క్ వాస్ కంప్లీటెడ్ ఇన్ ఏ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశాడు అని అడుగుతున్నాడు కదా. సో అందుకే ఏలో కన్వర్ట్ చేసుకుని ఏ 4 days చేశాడు. టోటల్ చేస్తే ఏ 11 daysలో అయిపోద్ది. ఏ ఆల్రెడీ 4 days చేస్తాడు కాబట్టి రిమైనింగ్ వర్క్ ఏకి ఎన్ని రోజులు పడుతుంది 7 days పడుతుంది. సో ఇదే క్వశ్చన్ని ఇంకొక లాగా కూడా ఆలోచించవచ్చు. ఎలా చూడండి, ఇప్పుడు ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ ఎన్ని రోజులు అంటుండ్రు, ఒక 11 days, ఒకరు 33 days. అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజులు వర్క్ చేసిందంట 3 days వర్క్ చేసారు. అంటే ఇప్పుడు బి ఎన్ని రోజులు వర్క్ చేసినట్టు 3 days వర్క్ చేసిందా అంటే 3/33. అంటే ఏమైంది, బి ఎంత వర్క్ కంప్లీట్ చేసింది 1/11 వర్క్ కంప్లీట్ చేసింది. అంటే ఏ 1 dayలో ఎంత వర్క్ చేస్తాడు 1/11 చేస్తాడు కదా, అంతే కదా. సో అంటే ఏ 1 day వర్క్ కంప్లీట్ చేసింది, సేమ్ అదే వస్తుంది సిమిలర్ కాన్సెప్ట్. ఓకే, సో ఏ 1 day కంప్లీట్ చేసింది ఆల్రెడీ, మళ్ళీ ఏ 3 days చేశాడు. బి ఏలో 1 day కంప్లీట్ చేసింది, ఏ 3 days, అంటే ఓవరాల్గా 4 days అయిపోయినాయి. రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజులు అయిపోతుంది 7 daysలో అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, A can lay a railway track between 2 given stations in 8 days and B can do the same job in 24 days. With the help of C, they can do the job in 3 days. C alone can do the job అండు. ఓకే, సో ఇక్కడ ఒకసారి గమనించండి, సేమ్ అదే రాశాను ఇక్కడ. ఏ ఏం చేశాడు 8 daysలో వేయగలుగుతాడు, కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ సి వాళ్ళు 3 daysలో కంప్లీట్ చేశారు. అంటే ఏ 3 days వర్క్ చేశాడు, బి 3 days వర్క్ చేశాడు, సి రిమైనింగ్ వర్క్ చేశాడు అన్నట్టు. అంతేనా, రిమైనింగ్ వర్క్ని 3 daysలో చేశాడు. ఎంతైతే వర్క్ మిగిలిపోద్దో ఆ రిమైనింగ్ వర్క్ని 3 daysలో ఏం చేశాడు, సి చేశాడు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ 3/8 అంటే పర్సంటేజ్లో మార్చుకున్నాను అనుకోండి. ఓకే, సో 3/8 ఇదేమవుతుంది కట్ చేస్తే 3 × 24 1/8 అవుతుంది. ఓకే, సో యాడ్ చేద్దాం లేకపోతే డైరెక్ట్ ఎంత 4/8 అవుతుంది. 4/8 అంటే ఎంత 50%, అంతే కదా, సగం వర్క్ అయిపోయింది. 50% ఆఫ్ వర్క్ ఏ బి చేశారు, సి ఏం చేశాడు ఇంకొక 50% ఆఫ్ వర్క్ చేశాడు. ఎన్ని రోజులు చేశాడు, సి 3 daysలో చేశాడు. అంటే 50% సి 3 daysలో చేస్తే 100% ఎన్ని రోజులు చేస్తాడు 6 days. ఇలా ఆలోచించగలిగితే మనం క్వశ్చన్ చదివేటప్పుడే మనకు ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, A can do a piece of work in 63 hours, B and C together can do it in 42 hours, while A and C together can do it in 27 hours. How long will B alone take to do it అంటుంది. క్వశ్చన్ లాస్ట్లో ఏమడుతాడు, చాలా చాలా ఇంపార్టెంట్ టైమ్ అండ్ వర్క్లో. బి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు అంటుంది. ఓకే, సి ఎల్సిఎం మీకు అందరు తెలిసిందే. మీకు తెలవలేదంటే సింపుల్గా పెద్ద నెంబర్స్ వచ్చినాయంటే బ్లైండ్గా ఫస్ట్ 2 వీటికి రేషియో తీసుకోండి. ఓకే, 7 9 63, 7 6 42. ఓకే, 3 3 9, 3 2 6 క్రాస్ మల్టిప్లై 63 2 ఎంత 126. నెక్స్ట్ 27 వచ్చింది, 126కి 27కి. ఓకే, ఏ టేబుల్లో పోతా 9 టేబుల్లో పోతా చూడండి, ఇది 9 1లో 9. ఓకే, 9 4 36, 9 3 27, 14:3 రేషియోలో వచ్చింది. 126కి 3 times చేయండి మీకు వచ్చేస్తుంది 12 3 36, 3 6 18, 378 ఎల్సిఎం వచ్చేసింది కదా. సో ఇది ఎల్సిఎం తీసుకునే మెథడ్ అన్నట్టు. మీకు రాకపోతే మాక్సిమం ఇదే ఫాలో అవ్వండి, తొందరలో అయిపోతుంది, అక్యురేట్గా వస్తుంది మీకు. ఓకేనా, సో 378 వచ్చింది, 63 6 times ఇది వచ్చేసింది. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ బీసీ ఉంది, ఏసీ ఉంది కదా. ఓకే, సో ఫస్ట్ ఏసీలోంచి ఏ ఆల్రెడీ 6 కదా, అంటే సి ఎంత అవుతుంది మనకి ఇక్కడ
8 అవుతుంది అంతే కదా. సి 8 అవుతుంది. సి 8 అయింది అనుకో ఆటోమేటిక్గా బి 1 అవుతుంది ఇందులోంచి. సో అదే రాసుకున్నా. సో 378 బి ఎన్ని రోజుల్లో చేస్తుంటుంది కాబట్టి 378/1 378 అనేది మన ఆన్సర్. ఆల్రెడీ మీకు ఇంత ముందుకే చెప్పాను. ఇక్కడ మనకి ఎల్సిఎం వచ్చింది, కింద ఆప్షన్స్ ఒక్కసారి గమనించినట్లయితే సో ఎగ్జాక్ట్లీ మ్యాక్సిమం అది కానీ దాని మల్టిపుల్స్ కానీ ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఎందుకు అంటే మనం వచ్చిన ఎఫిషియన్సీని ఏం చేస్తాం, మనం 378/సంథింగ్ చేస్తాం అంతే కదా. సో టోటల్ వర్క్ బై మనకి ఏదైతే ఎఫిషియన్సీ వస్తుందో అది చేస్తాం, మ్యాక్సిమం ఇదే చేస్తాం ఎక్కువ కేసెస్లో, కాబట్టి డైరెక్ట్ చూసేసుకుంటే అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెన్ డూ ఏ సర్టెన్ వర్క్ ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ విచ్ బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ఇట్. ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 7 days అండ్ సి అలోన్ ఇన్ 9 days, దెన్ బి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ సేమ్ ఇందాక టైప్ ఆఫ్ క్వశ్చనే. సో కాకపోతే చూడండి, ఏ బి ప్లస్ సి రెండు సమానం అంటుంది ఇక్కడ, అదే చేస్తుంది ఇక్కడ. ఏబి 7 daysలో చేస్తే సి 9 daysలో చేస్తుంది అంటుండు. సో ఎఫిషియన్సీ తీసుకుంటే ఎల్సిఎం తీసుకుంటే ఇలా వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఏ ప్లస్ బి ప్లస్ సి నాకు ఎంత వచ్చింది, 16 వచ్చింది. కానీ నాకు ఏమంటుండు, ఏ బి ప్లస్ సి రెండు సమానం అంటుంది కాబట్టి ఈక్వల్గా చేసిన, అంటే ఏ 8 ఎఫిషియన్సీ ఉంటే బి ప్లస్ సిది 8 ఉంటుంది అన్నట్టు. ఓకే, సో దీన్ని బట్టి నాకు బి ఎఫిషియన్సీ 1 వచ్చింది, సి ఎఫిషియన్సీ 7 వచ్చింది. బి అలోన్ అంటే సేమ్ 63/1, బి ఎఫిషియన్సీ చేస్తే నాకు 63 వచ్చేస్తుంది. అదే నా ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, A can complete a piece of work in 24 days and B can complete it in 28 days. If they work on alternate days, starting with B on the first day, then in how many days will the work be finished అంటుంది. ఓకే, సో ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తున్నారంట. సో చూద్దాం, చూడండి ఎఫిషియన్సీ తీసుకోవాలి, సేమ్ ఇదే వస్తుంది. ఆల్టర్నేట్ డేస్ అంటే ఏం లేదు, అంటే ఇప్పుడు ఏమైంది, నార్మల్గా అయితే 1 dayలో 7 + 6 13 యూనిట్స్ చేస్తారు నార్మల్గా అయితే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే 2 daysలో చేస్తారంటే సేమ్ యూనిట్, అంటే ఒక రోజు ఎవరితో స్టార్ట్ అంటుండో, స్టార్టింగ్ విత్ బి అని ఫస్ట్ డే, బి ఫస్ట్ డే అయితే అన్నట్టు. ఓకే, సో చూసుకున్నా అంటే 2 daysలో 13 యూనిట్స్ అవుతాయి. 2 daysలో 13 యూనిట్స్ అవుతాయి అంటే ఇక్కడ ఎంత వచ్చింది, ఓవరాల్గా 168 యూనిట్స్ చేయాలి. 168 యూనిట్స్ చేయాలంటే 13 టైమ్స్ తీసుకుంటే ఏమైతే మనకి ఇక్కడ నాకు 13 టైమ్స్ తీసుకుంటే 169 వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా 13 టైమ్స్ తీసుకున్నా, 26 days. కానీ నాకు ఇక్కడ ఏం కావాలి, ఓన్లీ 168 కావాలి. 168 అంటే ఒక యూనిట్ ఎక్స్ట్రా పోయింది అన్నట్టు. ఆ ఒక యూనిట్ ఎవరు చేశారు, ఓకే, సో ఎవరు చేసినట్టు, ఆ ఒక్క యూనిట్ ఏ చేసినట్టు, ఎందుకంటే బి ఆల్రెడీ చేశాడు, నెక్స్ట్ బి చేసిన తర్వాత ఏ చేయాలి కదా. సో బి చేశాడు కాబట్టి ఎక్స్ట్రా అయింది అన్నట్టు. ఓకే, సో ఆ ఏది ఇక్కడ తీసేయండి, మీకు ఇది మళ్ళీ ఎప్పుడైనా క్లారిటీగా చెప్తా. సో ఆ 1 యూనిట్ ఎక్స్ట్రా 7 కదా, సో 1/7 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ 25, 6/7. లేదు అంటే 12 తీసుకోండి. ఓకే, సో ఇలా మేము చేయలేము సార్, మాకు అర్థం కావాలంటే 12 తీసుకోండి. ఇక్కడ కూడా 12 తీసుకోండి. ఎంత, 12 2 24, 24 days వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎంత వస్తుంది, 13 12 12 పాలు 120, 12 3 36, 156 వస్తుంది. ఓకే, సో 156 అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ 12 యూనిట్స్ ఉంటుంది. ఓకే, సో 12 యూనిట్స్ ఉంటుంది. ఈ 12 యూనిట్స్ ఎవరు చేయాలి, బి చేయాలి ఫస్ట్. ఓకే, సో బి 1 day ఎన్ని చేస్తాడు, 6 యూనిట్స్ చేస్తాడు, అంటే 25 days అవుతుంది. 6 యూనిట్స్ చేస్తే ఇంకా 6 యూనిట్స్ ఉంటుంది. ఈ 6 ఎవరు చేస్తారు, మళ్ళీ ఏ చేస్తాడు అంటే అట్లా 25, 6/7 వచ్చింది. ఎలా చేసినా ఆన్సర్ వచ్చేస్తుంది. A, B and C alone can do a piece of work in 555 and 66 days respectively. They all started the work together, but A left after 4 days. In how many days was the whole work completed అంటున్నాడు. ఓకేనా, సో ABC alone can do a piece of work, సేమ్ ఇదే కదా. సో ఎల్సిఎం వేసేయండి, ఎల్సిఎం వేసేసిన తర్వాత బట్ ఏ లెఫ్ట్ ఆఫ్టర్ 4 days, అంటే ఏ 4 days చేసి వెళ్ళిపోయాడు. ఏ ఎఫిషియన్సీ ఎంత, 66. సో 4 days చేస్తాడంటే ఎంత అయిపోతుంది, 4 6 24, 4 6 24, 264. సో 330 - 264 ఎంత వస్తుంది, దీన్ని ఫస్ట్ 300కి చేయండి. చేయాలంటే ఎంత యాడ్ చేయాలి, 36. ఇక్కడ ఎంత ఉంది, 30. సో 66 ఉంది. దీన్ని ఎవరు చేయాలి, ఇన్ హౌ మెనీ డేస్ వాజ్ ద హోల్ వర్క్ కంప్లీటెడ్, ఎవరు చేయాలి, బి అండ్ సి చేయాలి. ఓకే, 6 + 5 11 కదా. సో 11 6 66. సో ఎన్ని రోజులు అయిపోయింది, 6 days. కానీ ఇక్కడ ఏమంటుంది, ఇన్ హౌ మెనీ డేస్ వాజ్ ద హోల్ వర్క్ కంప్లీటెడ్ అంటుండు. ఓకే, జనరల్గా అయితే 10 days రావాలి హోల్ వర్క్. దే ఆల్ స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్ బట్ ఏ లెఫ్ట్ ఆఫ్టర్ 4 days. ఓకే, రాదులే, 6 days వస్తుంది, ఎందుకంటే ఆల్ స్టార్టెడ్ ద వర్క్ మధ్యలో వెళ్ళిపోయాడు కదా. సో 6 days ఆన్సర్. వరుణ్ అండ్ ఆశిష్ టుగెదర్ కెన్ పెయింట్ ఏ హాల్ ఇన్ 3 days. వరుణ్ ఎలోన్ కెన్ పెయింట్ ఇట్ ఇన్ 7 days. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఆశిష్ ఎలోన్ పెయింట్ 4 such walls. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను, ఇంతకుముందు ప్రాసెస్లో కూడా చెప్పాము కదా. సో డిఫరెన్స్ 4కి 4 క్యాన్సల్, 7 ముళ్ళ 21. సో 21 మన ఆన్సర్. ఓకే, మీకు పీడిఎఫ్ కావాలంటే, ఇప్పుడు ఇది చెప్పిన పీడిఎఫ్ కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకే, సో అందులోంచి ఈ పీడిఎఫ్ తీసుకోండి, మీరు కావాలంటే రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 3 men and 14 women can complete a piece of work in 18 days and 11 men and 8 women can complete the same work in 12 days. The work of how many women is equivalent to that of
1 మ్యాన్ అంటుండు. ఓకే. సో ఇది మీరు ఇక్కడ ఇది నేను కట్ చేస్తున్నా కదా, అది డైరెక్ట్ క్వశ్చన్లో కూడా కట్ చేయొచ్చు మీకు కావాలనుకుంటే. ఇది చూడండి, ఈ 3:2 వచ్చిందిగా, మూలములో 9, 3×12 ఈక్వల్ టు 2×11 22, 2×16. ఇలా మీరు చేయకుండా డైరెక్ట్ సబ్ట్రాక్ట్ కూడా చేయొచ్చు, ఎందుకంటే ఎలా అయినా సబ్ట్రాక్షన్ అవుతుంది కాబట్టి. 22లోంచి 9 తీసేస్తే ఎంత మనకి ఇక్కడ, 22లోంచి 10 తీసేసిన మనకి ఎంత ఉంటుంది, 12, 9 కాబట్టి 13 ఉంటుంది అన్నట్టు అంతే. ఓకే. సో 13 men ఈక్వల్ టు 4 women. సారీ 42 కదా, 14×42 అన్నట్టు. ఓకే. సో 42 - 16 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 26 వస్తుంది. ఓకే. ఇక్కడ 26 వస్తుంది. సో 13 26 అంటే 1 man 2 womenకి సమానం. ఓకే. ద వర్క్ ఆఫ్ హౌ మెనీ ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 1 man అంటే 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 5 men or 7 women కెన్ కంప్లీట్ ఏ piece of work in 15 days. Then in how many days will 15 men and 14 women together complete the 15 men and 14 women together complete the same work అంటుంది. ఓకే. సో 5 men ఆర్ 7 ఉమెన్ది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే 15 days. అంటే వీటిని మెన్లో కానీ 15 అది ఉమెన్లో కానీ కన్వర్ట్ చేసుకోండి. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ 15 men అంటుంది కదా. సో 5 men 7 womenకి ఈక్వల్ అయినప్పుడు, లేదా 7 women 5 menకి ఈక్వల్ అయినప్పుడు 14 women ఎంతకి ఈక్వల్ అవుతారు, 10 menకి ఈక్వల్ అవుతారు కదా. సేమ్ అదే యూజ్ చేసిన చూడండి ఇక్కడ మనకి ఇక్కడ 15 men అన్నప్పుడు 15 men తీసుకుంటున్నా. ఓకే. ప్లస్ 14 women అన్నప్పుడు 10 men తీసుకుంటున్నా. ఓకే. సో ఇది నేను చెప్పాలి ఇప్పుడు, వాళ్ళు నన్ను అడుగుతున్నది. నాకు యాక్చువల్గా మెన్ ఎంత, 5 men ఎన్ని రోజులు వేస్తారు, 15 days. ఇది నాకు తెలుసు, ఇదే ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన చూడండి. 5×15, 5×2 ఎంత, 5 men. ఓకే. 5 menకి 15 days. ఎక్స్ కదా మనకు కావాల్సింది. 5×15 ఎంత, 3 days మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, 9 men or 8 women కెన్ డూ ఏ జాబ్ ఇన్ 19 days. 9 men వర్క్ ఫర్ 9 days అండ్ లీవ్ ద నెంబర్ ఆఫ్ ఉమెన్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 8 days అంటుంది. ఓకే. సో 9 men లేదా 8 womenకి 19 days పడుతుందంట. ఓకే. సో ఏమంటుండో, 9 men వర్క్ ఫర్ 9 days అండ్ లీవ్ అంటే వర్క్ ఎంత ఉందన్నట్టు అక్కడ 9 menకి 10 days వర్క్ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు 9 men ఈజ్ ఈక్వల్ టు 8 women. 9 men ఈజ్ ఈక్వల్ టు 8 women. సో మెన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలా, 1 man ఈజ్ ఈక్వల్ టు 8/9 women, లేదా ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే 1 woman ఈజ్ ఈక్వల్ టు 9/8 men. దాని ప్రకారం యూజ్ చేద్దాం. ఇప్పుడు ఏమంటుండు, ద నెంబర్ ఆఫ్ ఉమెన్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అంటుండు. ఓకే. సో ఉమెన్ అడుగుతుంది కాబట్టి ఉమెన్ని మ్యాన్లో కన్వర్ట్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ కూడా మ్యాన్ ఉంది కాబట్టి ఇటు సైడ్ కూడా మ్యాన్ తీసుకోవాలి. 9/8 మ్యాన్ తీసుకుంటాం ఉమెన్కి, ఇంటూ హౌ మెనీ డేస్ అంటుంది కదా, ద నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 8 days. 8 days అంటుండే ఎంతమంది ఉమెన్ అంటుండు. ఓకే. సో అదే కనుక్కుందాం, ఇక్కడ ఎక్స్ అనుకుందాం. ఓకే. సో వాళ్ళు ఇచ్చింది రాస్తే చాలు, 8కి 8కి కట్టు, 9కి 9కి కట్టు, ఎంతమంది, 10 members ఉమెన్ కావాలి. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ కింద ఈ PDF మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.